మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయేతర అంశాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ, క్రీడా, సాంస్కృతిక వార్తా విశేషాలతో మా మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధి గోకులం రవికుమార్ యాదవ్ అందించిన జిల్లా సమాచారం ఇప్పుడు విందాం. రాష్ట్రాన్ని పర్యాటక హబ్‌గా మారుస్తామని పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ కేంద్ర సమీపంలోని ఆసియాలోనే రెండవ అతిపెద్ద ప్రాముఖ్యత కలిగి ఇటీవల పునరుజ్జీవం పోసుకున్న పిల్లలమర్రి వృక్ష సందర్శనను ఎమ్మెల్యేలు, జిల్లాధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పిల్లలమర్రి, మినీ ట్యాంక్ బండ్, పాత కలెక్టరేట్ పరిధిలో నిర్మాణంలో ఉన్న 3 స్టార్ హోటల్, కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు, శిల్పారామంలో చేపట్టాల్సిన పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు పారదర్శక పాలన, అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించేలా తమ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు తమ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేసేందుకు కంకణం కట్టుకున్నదని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జిల్లాలో 4,50,000 గృహాలు నిర్మిస్తామని, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాను ప్రగతిలో మరింత ముందుకు నడిపించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ సహకారం అందించాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కోల్కతా వైద్య విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి, హత్యకు నిరసనగా మహబూబ్‌నగర్ ఏఎంఏ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్వీఎస్ ఆసుపత్రి నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ మెడికల్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ, కలకత్తాలో వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో రైతులెవరూ కూడా అధైర్యపడొద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతు రుణమాఫీపై మహబూబ్‌నగర్లోని జిల్లా సహకార శాఖ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ, వరంగల్ రైతు సదస్సులో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్లలో పొరపాట్ల కారణంగా రుణమాఫీ కాని రైతులు సరైన ధృవపత్రాలు సమర్పిస్తే రుణమాఫీ చేస్తామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ తెలిపారు. హన్వాడ మండల కేంద్రంలోని రైతు వేదికలో రుణమాఫీపై స్వీకరిస్తున్న ఫిర్యాదుల ప్రక్రియను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తుందని, త్వరలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక క్రీడా పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి జితేందర్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో 5వ రాష్ట్ర స్థాయి అండర్-16 యువజన బాస్కెట్బాల్ బాలబాలికల టోర్నీని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసారి బడ్జెట్లో క్రీడాకారులకు 364 కోట్ల రూపాయలను కేటాయించారని గుర్తు చేశారు. బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కార్యకర్తలు, పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎంత ఎక్కువ మంది సభ్యత్వం నమోదైతే అంత పార్టీ బలోపేతమవుతుందన్నారు. ప్రస్తుతం ఆన్లైన్లోనే సభ్యత్వాలను నమోదు చేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా భక్తులు శ్రావణమాసం, నాగుల పంచమి, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాగుల పంచమికి హైందవ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. పంచమి నాడు నాగదేవతలను ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయన్నది హిందువుల నమ్మకం. నాగపంచమిని జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రధాన ఆలయాలన్నీ పండుగల సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి.